MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. ప్రెజెంట్ అన్ని ఇండస్ట్రీలో భారీ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. కథను గ్రాండ్ గా ప్రెజెంట్ చేసేందుకు దర్శకులు కష్టపడుతున్నారు. అదే సమయంలో భారీ బడ్జెట్ ను రికవర్ చేయడం సోలోగా సాధ్యం కాదని ఫీల్ అవుతున్నారు హీరోలు. అందుకే హెల్పింగ్ హ్యాండ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకీ మన హీరోలకు ఆ హెల్పింగ్ హ్యాండ్స్ అందుతున్నాయా? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రెజెంట్ టాప్ స్టార్స్ అంతా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. సోలోగా భారీ వసూళ్లు సాధించడం అంటే ఆషామాషీ విషయం కాదు. అందుకే సూపర్ స్టార్లు, మెగాస్టార్లు కూడా భారీ బడ్జెట్ సినిమా సోలోగా హ్యాండిల్ చేయడం రిస్క్ అని ఫీల్ అవుతున్నారు. మరో స్టార్ ఉంటే బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుందన్నది హీరోల ప్లాన్. ప్రెజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ కు రెడీ అవుతున్నారు చిరు. ఈ సినిమాలో మరో సీనియర్ హీరో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అక్కడితో అయిపోలేదు. విలన్ గా ఓ యంగ్ హీరోను రంగంలోకి దించే ఆలోచనలో ఉందంట మూవీ టీం. సూపర్ స్టార్ రజనీకాంత్ సోలోగా రావటం ఎప్పుడో మానేశారు. ప్రతి సినిమాలోనూ మరో హీరో ఉండేలా చూసుకుంటున్నారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న కూలీ సినిమాలో తలైవాతో పాటు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రెజెంట్స్ సెట్స్ మీదున్న జైలర్ 2 కోసం శివన్న, ఫహద్ ఫాజిల్ హెల్ప్ తీసుకుంటున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. సలార్లో పృథ్వీరాజ్ సుకుమారన్, కల్కిలో అమితాబ్ బచ్చన్తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ప్రభాస్. వార్ 2లో హృతిక్ రోషన్తో కలిసి నటించారు తారక్. రామ్ చరణ్ పెద్దీలో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇలా హీరోలంతా మల్టీ స్టారర్స్ ప్లాన్ చేస్తుండటంతో అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జనరల్లీ హిట్ సినిమా అయినా ఫ్లాప్ సినిమా అయినా ఆడియన్స్ ఆ మూవీ గురించి కొద్ది రోజులే మాట్లాడుకుంటారు. బ్లాక్ బస్టర్ అయితే మూవీ థియేటర్లో ఉన్నన్ని రోజులు సందడి ఉంటుంది. అదే ఫ్లాప్ సినిమా అయితే ఫస్ట్ డే తర్వాత మళ్ళీ ఆ సినిమా ప్రస్తావన కూడా రాదు. కానీ రీసెంట్ టైమ్స్లో ఓ డిజాస్టర్ మూవీకి సంబంధించిన న్యూస్ మళ్ళీ తెర మీదకు వస్తుంది. ఏంటా సినిమా? ఎందుకింత డిస్కషన్? డీటెయిల్గా తెలుసుకుందాం ఈ స్టోరీలో. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం గేమ్ చేంజర్. బిగ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయింది. ఈ విషయంలో కొద్ది రోజులు ఫీల్ అయిన అభిమానులు తర్వాత ఆ సినిమాను మర్చిపోయారు. కానీ యూనిట్ మాత్రం మళ్లీ గుర్తు చేసుకుంటోంది. ప్రతి ఒక్కరూ సినిమా ఫెయిల్యూర్ కు కారణం మేం కాదని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు నిర్మాత దిల్ రాజు. నాకు కూడా ఏమీ తెలీదు, ఏ అప్డేట్ కావాలన్నా శంకర్నే అడగండి అంటూ తప్పుకున్నారు. సినిమా రిలీజ్ తర్వాత అయితే అలాంటి సినిమా ఒకటి తన ఫిల్మోగ్రఫీలో ఉన్న విషయాన్నే కన్వీనియంట్ గా మర్చిపోయారు దిల్ రాజు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చాలా సందర్భాల్లో గేమ్ చేంజర్ గురించి మాట్లాడారు. డైరెక్ట్ గా చెప్పకపోయినా సినిమా ఫెయిల్యూర్ కు దర్శకుడు శంకరే కారణమన్నట్టుగా మాట్లాడారు. పాటలు సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ కూడా మేకర్సే అన్నది తమన్ వర్షన్. శంకర్ అయితే తను చెప్పాలనుకున్న విషయం టైం లిమిట్ వల్ల చెప్పలేకపోయానని, అందుకు నిర్మాతే కారణమంటూ బాల్ దిల్ రాజు కోర్టులో వేసే ప్రయత్నం చేశారు. తాజాగా కథా రచయిత కార్తిక్ సుబ్బరాజు మరో బాంబు పేల్చారు. తాను ఇచ్చిన కథ వేరని, దాన్ని శంకర్ టీం పాడు చేసింది అన్నారు. తన కథలో కలెక్టర్ చాలా సింపుల్ గా ఉంటాడని, కానీ సినిమాలో కలెక్టర్ హెలికాప్టర్లో తిరిగాడంటూ ఫెయిల్యూర్ కు తాను ఏమాత్రం కారణం కాదన్న విషయాన్ని రిజిస్టర్ చేసే ప్రయత్నం చేశారు. అసలు ఫ్లాప్ సినిమా గురించి వీళ్లంతా మళ్లీ ఎందుకు మాట్లాడుతున్నారు? అంత అవసరమేంటి అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. సినిమా మేకింగ్ లో కొత్త స్టాండర్డ్ సెట్ చేస్తున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. బాహుబలి నుంచి స్టైల్ మార్చిన జక్కన్న ఒక్కో సినిమాతో తన స్పాన్ పెంచుకుంటూ పోతున్నారు. అందుకు కావాల్సిన అస్త్రశస్త్రాలను కూడా పక్కగా రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడు గ్లోబల్ రేంజ్ టార్గెట్ చేస్తున్న దర్శక ధీరుడు పక్కా ప్లానింగ్ తోనే SSMB 29 కి కాస్టింగ్ సెట్ చేశారు. బాహుబలి సినిమా రిలీజ్ టైంలో ఒక్క రానా తప్ప నార్త్ ఇండస్ట్రీకి ఆ సినిమా టీం అంతా కొత్తే. అందుకే ప్రమోషన్స్ అంతా రానా సెంట్రిక్ గానే జరిగాయి. ఒక దశలో ప్రభాస్, రాజమౌళి కన్నా ఎక్కువగా నార్త్ లో రానానే ఫోకస్ అయ్యారు. రానా కూడా బాహుబలిని నార్త్ ఆడియన్స్ కు పరిచయం చేసే క్యారియర్లా కష్టపడ్డారు. బాహుబలి విషయంలో వర్కౌట్ అయిన అదే ఫార్ములాను ఇప్పుడు SSMB 29 కోసం కూడా రిపీట్ చేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆల్రెడీ వెస్టర్న్ వరల్డ్ లో స్టార్ ఇమేజ్ ఉన్న పీసీ జక్కన్న నెక్స్ట్ మూవీ ఫారెన్ ప్రమోషన్స్ లో కీ రోల్ ప్లే చేయబోతున్నారు. కేవలం కమర్షియల్ సినిమాలో నటించడం కాదు,
హాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ తోనూ ప్రూవ్ చేసుకున్నారు పీసీ. అక్కడి హీరోయిన్స్ కు ఏ మాత్రం తగ్గని రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. అందుకే SSMB 29 కోసం ఏరి కోరి పీసీని రంగంలోకి దించారు. మరి జక్కన్న పెట్టుకున్న నమ్మకాన్ని ప్రియాంక ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాలి. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ప్రభావం సినిమా ఇండస్ట్రీ మీద కూడా గట్టిగా కనిపిస్తోంది. ప్రతి భారతీయుడు ఆవేశంతో రగిలిపోతున్న టైంలో ప్రభాస్ సినిమాకు సంబంధించి డిస్కషన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉగ్రదాడికి ప్రభాస్ సినిమాకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఇప్పుడు ఈమె వల్లే డార్లింగ్ సినిమా చిక్కుల్లో పడింది. ఇమాన్వి పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ కూతురు అన్న న్యూస్ వైరల్ కావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో తన పుట్టుపూర్వోత్తరాల గురించి ఇమాన్వి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. తనకు తన కుటుంబానికి పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం లేదు, తాను ఇండో అమెరికన్ సిటిజన్ అని అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇమాన్వి. ఆ మధ్య సాయి పల్లవి కూడా ఇలాంటి నేషనల్ ఇష్యూ విషయంలోనే చిక్కుల్లో పడ్డారు. అమరన్ సినిమా రిలీజ్ కు ముందు మన ఆర్మీ గురించి సాయి పల్లవి చేసిన కామెంట్స్ మీద పెద్ద రచ్చే జరిగింది. ఫైనల్ గా అమరవీరులకు నివాళి అర్పించేంత వరకు సాయి పల్లవి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇలా నేషనల్ ఇష్యూ కారణంగా హీరోయిన్లు చిక్కులో పడుతుండటంతో వాళ్లు నటిస్తున్న సినిమాలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మరో సమ్మర్ వీక్ ను సక్సెస్ఫుల్ గా వేస్ట్ చేస్తుంది టాలీవుడ్. దాదాపు స్కూల్స్, కాలేజెస్ అన్నిటికీ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. ఈ టైంలో ఓ స్టార్ హీరో సినిమా పడితే మంచి వసూళ్లు సాధిస్తుంది. కానీ అలాంటి సందడేం లేకుండానే ఈ వారం కూడా గడిచిపోతుంది. 2-3 చిన్న సినిమాలు తప్ప పెద్దగా చెప్పుకునే రేంజ్ లో రిలీజ్లేవి ఈ వారం లిస్ట్ లో కనిపించడం లేదు. ఈ వారం 3 స్ట్రైట్ తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వీటిల్లో రెగ్యులర్ హీరో చేస్తున్న మూవీ ఒక్కటి కూడా లేదు. ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన సారంగపాణి జాతకం మీదే కాస్త అంచనాలున్నాయి. ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తోంది. సంపూర్ణేష్ బాబు లీడ్ రోల్లో తెరకెక్కిన సోదర, కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన చౌర్యపాఠం సినిమాలు కూడా ఈ శుక్రవారమే రిలీజ్ అవుతున్నా పెద్దగా బజ్ లేదు. ఈ సినిమాల కోసం ఆడియన్స్ థియేటర్ల వరకు రావాలంటే అద్భుతమైన టాక్ వస్తే తప్ప సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో 2 మలయాళ డబ్బింగ్ సినిమాలు కూడా బరిలో దిగుతున్నాయి. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన తుడరుంతో పాటు మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన జింకానా సినిమాలు తెలుగు మార్కెట్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. మరి ఈ సినిమాల భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. ఏ సినిమా సక్సెస్ అవుతుంది, ఏ సినిమా ఫెయిల్ అవుతుంది అన్న విషయం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ రీసెంట్ సక్సెస్లు చూసిన తర్వాత ఓ ఈక్వేషన్ సెట్ అయిందంటున్నారు విశ్లేషకులు. సినిమా సక్సెస్కు కావాల్సిన కీ ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసిపోయిందంటున్నారు. అవేంటో క్లారిటీగా మాట్లాడుకుందాం. వాట్స్ దిస్ స్టోరీ? రీసెంట్ టైంలో సక్సెస్ అయిన సినిమాలన్నీ డీకోడ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమాలు లేదా సక్సెస్ఫుల్ బ్రాండ్తో వస్తున్న సినిమాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. దీంతో ఇదే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద సక్సెస్ ఫార్ములా అంటున్నారు క్రిటిక్స్. రీసెంట్ టైమ్స్లో ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన మూవీ కోర్ట్. ఈ సినిమా సక్సెస్కు కంటెంట్తో పాటు బ్రాండ్ కూడా హెల్ప్ అయింది. నిర్మాతగా అందరినీ ఆలోచింపజేసే సబ్జెక్ట్ను ఎంచుకున్న నాని తానే బ్రాండ్ అంబాసిడర్గా మారి సినిమాను ప్రమోట్ చేశారు. అందుకే ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అయింది. మ్యాడ్ స్క్వాడ్, టిల్లు స్క్వాడ్ విషయంలోనూ బ్రాండే బాగా హెల్ప్ అయింది. మ్యాడ్, డీజే టిల్లు సినిమాలు సాధించిన సక్సెస్ సీక్వెల్స్ మీద అంచనాలు పెంచేసింది. పార్ట్ 2లో కంటెంట్ కూడా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అవడంతో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ మిగతా సినిమాల విషయంలో మేకర్స్ చేస్తున్న పొరపాట్లు ఇండస్ట్రీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు హీరోలు కమర్షియల్ టైంప్లేట్లోనే సినిమాలు చేయాలనుకోవడం, కథ గురించి పట్టించుకోకుండా హీరో ఎలివేషన్, యాక్షన్ సీన్స్ మీద దృష్టి పెట్టడంతో ఇండస్ట్రీకి సక్సెస్లు దూరమవుతున్నాయి. అందుకే ఇప్పటికైనా మన మేకర్స్ మేల్కోవాలని, కమర్షియల్ హంగుల కన్నా కంటెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని కోరుతున్నారు ఆడియన్స్. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తుండండి TV9. బాయ్. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.